ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం తండ్రి. ఇప్పుడు ఆమేన్. తండ్రి తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకా తండ్రి మమ్మల్ని అద్భుతంగా కాచి కాపాడిన గొప్ప సజీవుడిని దేవా మీకు ఆరాధన తండ్రి. పరిశుద్ధరా మీకు కొడాది స్తోత్రం తండ్రి. ప్రభావ మీరు అందరూ జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టి ఉదయకాలం దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య మీరు మాత్రం ఆరాధన యోగుడు తండ్రి దేవా. యేసయ్య నిత్యం మేము శుద్ధులకు పాత్రుడైన మా దేవా మీకు వందనాలు తండ్రి. ఉదయకాలం తండ్రి యేసునామములో తండ్రి మేమందరం కలిసి దేవా మీ నామాన్ని తండ్రి మేము గణపరుస్తున్నాం తండ్రి. యేసునామములో తండ్రి మీకు కొడాది స్తోత్రం తండ్రి. మీకు ఆరాధన తండ్రి. పరిశుద్ధరా మీకు వందనాలు తండ్రి. ఓహిబన సిహ ఆరాధన కొరు కొరబిన సిగోరు కొరబిదే అల్కాబెన సిహ ఆరాధన ఓహేలంబ కరబిన సుగోరు కొరబిన సిగర కొరబిదే. ప్రభావ మీకు కొడాది స్తోత్రం తండ్రి. ఆరాధన అంతా కూడా మీకు అభయిస్తున్నాం యేసునామములో తండ్రి. ఆమేన్. ప్రియులారా మనం ఆమేన్. పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. రోమిలకు రాసిన పత్రిక ప్రియులారా 12వ అధ్యాయము చివరి వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, కీడు వలన జయింపబడగా మేలు చేత కీడును జయించుము. కీడు వలన జయింపబడగా మేలు చేత కీడును జయించుము. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం జీవితంలో కీడు మేలు రావాలని మనం అందరూ కోరుతున్నాం. కానీ కొన్నిసారి కొందరి ద్వారా కానీ పరిస్థితిని బట్టి కానీ కొన్నిసారి కీడు మనకు ఇలాంటి ఉన్న పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒకవేళ మన జీవితంలో ఎవరైనా కీడు చేస్తున్నా దేవుని పిలుపు పొందిన దేవుని యొక్క అభిషక్తులుగా దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా మనం ఎలాగ బ్రతకాలి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, ఎవరు కీడు చేయకుండా ఉండినట్టు దేవుడు నాకు కానీ మీకు కానీ వ్యతిరేకంగా ఎవరు కీడు చేయకుండా ఉండినట్టు దేవుడు యేసునామములో కృప అనుగ్రహించినారు. ఒకవేళ కీడు వచ్చినా కానీ దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం తిరిగి కీడు చేయవద్దు అనమాట. మనం తిరిగి కీడు చేయవద్దు. కాబట్టి మనం పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం అనమాట. ఎవరైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడినా కానీ మనకు వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తున్నా కానీ వారికి వ్యతిరేకంగా మనం కీడు చేయకుండా ఉండాలి అంటే దేవుని యొక్క గొప్ప కృప ప్రియులారా నాకు మీకు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప సహాయం నాకు మీకు అవసరమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రియులారా మనం చూసినట్టే మొదటి సమూయేలు గ్రంథంలో ప్రియులారా మనం చూసినట్టే 17వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్టే ఇశ్రాయేలు ప్రజలు భయంతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన దావీదును గోలియాత్ అయిన సూర్యుడు ఆ వ్యక్తిను జయించుకోవడానికి ప్రియుల జీవం గల దేవుడు బలంగా వాడుకున్నాం అనమాట. దేవుడు వాడుకున్నాం. ఆ కాలంలో ఉన్న రాజు ఉన్న సౌలు కూడా అనుకోలేదనమాట. సౌలు కూడా ఏమనుకున్నారంటే నీవు యుద్ధానికి వెళ్ళి ఉండే నీవు అపజయం పొందుతారని దావీదు గురించి చెప్తున్నా అనమాట. ఇంకా మనం చూస్తున్నాము తన సొంత సహోదరులు కూడా దావీదు మీద ఉన్న గొప్ప అభిషేకం వారు గుర్తించలేకపోయామన్నమాట. కానీ దావీదుకు మాత్రం ప్రియులారా దేవుడు కృపను బట్టి దేవుడు ఇచ్చిన అనుభవాలను బట్టి దావీదుకు అర్థమైంది అభిషేకం చాలా గొప్పదని. ఇప్పుడు దావీదు అభిషేకంతో నింపబడి ప్రియులారా గోలియాతును చాలా ఈజీగా దేవుని కృపను బట్టి ప్రియులారా జయించినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు గొప్ప జయం పొందాము. ఇప్పుడు గొప్ప జయం పొందిన తర్వాత మనం చూస్తున్నాము 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాము అందరం స్త్రీలు గాని
చాలా మంది అంటే డాన్స్ చేసుకొని చక్కగా అంటే దేవుని మహిమపరుస్తున్నాం అనమాట. దేవుని మహిమపరచడం మాత్రం కాకుండా దావీదేమో 10,000 మందిని చంపామని, సౌలేమో 1000 మందిని చంపామని కూడా వారు పాడామన్నమాట. ఆ పాటను బట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పాట పాడడం మంచిది, మనం పాటలు పాడడం మంచిది, దేవుడు జయం అనుగ్రహించినప్పుడు మనం ఆరాధించుకోవడం చాలా మంచిది. కానీ మనం ప్రియులారా మనం చూసినట్లయితే ఆ పాటలో ప్రియులారా మనం చూసిన ఒకరికేమో 10,000 ఇచ్చామన్నమాట, ఒకరికేమో 1000. కాబట్టి అక్కడ తేడా వచ్చిందనమాట. కాబట్టి ప్రియుల దేవుని బిడ్డలుగా మనం జాగ్రత్త ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం దేవుని ప్రేమతో నింపబడి సమానంగా మనం మాట్లాడుకోవడం నేర్చుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. లేదంటే అనేకత రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆ మాట వినగానే అప్పుడు దాకే దావీదు అంటే చాలా ప్రేమ కలిగిన సౌలు మనసంతా కూడా మారిపోయామన్నమాట. సౌలు తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము 18 అధ్యాయము 7వ వచనంలో 8వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే సౌలు చాలా కోపం కలిగిన వ్యక్తిగా మార్చబడినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే సౌలుకు అది నచ్చలేదన్నమాట. కాబట్టి అప్పటి నుండి ప్రియులారా మనం చూసినట్లయితే 9వ వచనంలో రాయబడి ఉంది, అసూయతో దావీదును సౌలు చూసామన్నమాట. కోపం ఉంది, దానితో పాటు అసూయ కూడా ఉంది అనమాట. సో ఫ్రమ్ దాట్ టైమ్ ఆన్ సౌల్ కెప్ట్ ఏ జెలస్ ఐ ఆన్ డేవిడ్. కాబట్టి అసూయతో చూడడం ప్రారంభించామన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే కోపాన్ని జయించలేదన్నమాట. సౌల్ కోపాన్ని జయించలేదు, అసూయ దాన్ని కూడా జయించలేదు. తర్వాత మనం చూస్తున్నాము సౌలుకు భయం వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. దావీదు అంచెలంచెలో ఎదగడం చూసుకొని సౌలు రోజు రోజుకు ప్రియులారా మనం చూస్తుంటే ఫియర్ ఎక్కువ అయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. బట్ ఈ భయం వలన, ఈ ఫియర్ వలన సౌలు ఏం చేశారు, దావీదును ప్రియులారా చంపడానికి ఎన్నోసారి ప్రయత్నం చేశాం, చాలాసారి ప్రయత్నం చేశాం. దావీదు కీడు చేయలేదు, మేలు చేశామన్నమాట. మేలు చేశాము కానీ అది విన్న వారు లేదంటే అది అనుభవించిన వారు పాట పాడినప్పుడు దావీదు కొంచెం ఎక్కువ చెప్పామన్నమాట, సౌలుకేమో కొంచెం తగ్గిపోయింది. దాన్ని బట్టి ప్రియులారా సౌలు ఒక హృదయం చాలా మారిపోయింది, కోపంతో అసూయతో నింపబడి ఎన్నోసారి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా దేవుడు అద్భుతంగా దావీదును కాపాడుకున్నామన్నమాట. కానీ దావీదేమో ఫేమస్ అవుతుంది అనమాట, అభిషేకంతో నింపబడి దావీదు వెళ్ళి వెళుతున్న యుద్ధం అంతా కూడా జయం దావీదు పొందుతున్నా. కాబట్టి తర్వాత సౌలు ఏమనుకున్నారు, నాక మీగలని తన కుమార్తెను పెళ్లికి ఇస్తాం, అంటే భార్యకి ఇస్తాం, కానీ ఒక డిమాండ్ ఉంది, నీవు ఫిలిస్తీన్ను వెళ్ళి మీరు జయించాలి, వారిని వెళ్ళి. కాబట్టి సౌలు కోరిక అన్నది ఫిలిస్తీన్లతో దావీదు యుద్ధం చేస్తున్నప్పుడు తన మనసులో ఉన్న కోరిక దావీదు చనిపోతామో ఆ ఉద్దేశంతో పంపిస్తున్నాం అనమాట. కానీ ఏదైనప్పుడు కూడా దేవుడు గొప్ప జయం దావీదుకు అనుగ్రహించామన్నమాట. తర్వాత సౌల్ మిగలని తన కుమార్తె కూడా ఇచ్చామన్నమాట. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్టే మీగలేమో దావీదును ఎక్కువ ప్రేమిస్తున్నాం అనమాట. అది చూస్తున్నప్పుడు సౌలుకు ఇంకా భయం ఇంకా ఇంక్రీజ్ అయింది అనమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము సౌలు ఒక కుమారుడు యోనాథన్ కూడా మనం చూస్తున్న దావీదుతో నిబంధనలోనికి వచ్చామన్నమాట. కాబట్టి దావీదుకు మంచి ఒక స్నేహితుడుగా యోనాథన్ దావీదు మధ్యలో మంచి స్నేహితులుగా వారిద్దరు ప్రతీకమన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము ఎన్నోసారి దావీదును చంపడానికి ఈ సౌలు ప్రయత్నం చేసినప్పుడు కూడా దేవుడు అద్భుతంగా దావీదును కాపాడారు. అదే మాత్రం కాకుండా ఈ సౌలేమో రోజు రోజుకు బలహీనపరచబడినట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దావీదేమో అంచెలంచెలుగా ఎదుగుతున్నాం అనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, మన జీవితంలో పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి ప్రియుల దేవుని బిడ్డలుగా మన హృదయంలో కోపం దాచిపెట్టవద్దు అనమాట, పగ దాచిపెట్టవద్దు, చేదు దాచిపెట్టవద్దు, అసూయ మన హృదయంలో దాచిపెట్టవద్దు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, మనం ఇంకా బలహీనపరచబడుతుంది. కాబట్టి దావీదేమో ప్రియులారా మనం చూసినట్లయితే చాలాసారి మనం చూసినట్లయితే సౌలును చంపడానికి చాలాసారి చక్కని అవకాశాలు దావీదుకు వచ్చామన్నమాట, చక్కని అవకాశాలు వచ్చాయి. కానీ దావీదు మాత్రం ప్రియులారా మనం చూసినట్లయితే
ఏమీ చేయలేదన్నమాట. 24 అధ్యాయము 10 వచనములో ప్రియులారా మనం చూడవచ్చు ఆ మాట. 24 అధ్యాయము ప్రియులారా 10 వచనములో మనం చూసినట్లయితే దావీదు ఏం చేయలేదన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆత్మీయులుగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కోపం కానీ పగ కానీ చేదు ఎవరు అసూయ కానీ ఎవరు పెట్టుకొని బ్రతారో వారు దిగజారిపోతాయి అన్నమాట. వారి పైకి రాదు. అదొకరికి బైబిల్లో రాయబడింది, మన హృదయంలో కూడా అంటే పాపం అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధలేదన్నమాట. కానీ దాన్ని విడిచిపెట్టువాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వారు ఎదుగుతారనమాట. కాబట్టి ప్రియులారా ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన హృదయంలో మాత్రం ప్రియులారా పాపం మనం దాచిపెట్టవద్దు. కోపం కానీ పగ కానీ చేదు మనకు వ్యతిరేకం కావచ్చు, లేదా ఇద్దరులకు వ్యతిరేకం కావచ్చు. ప్రియులారా మనం దయచేసి ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం దాచిపెట్టవద్దు అనమాట. దాని వలన ప్రియులారా మనం వర్ధల లేదు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే దావీదుకు అండగా దేవుడు ప్రియులారా మనం దేవుడు అండగా నిలబడామన్నమాట. దావీదుకు అండగా ప్రియులారా దేవుడు నిలబడారు. ఇప్పుడు మన వాక్యం కొరకు నిలబడినప్పుడు, యేసునామం కొరకు మనం నిలబడినప్పుడు దేవుడు మనకు తోడుగా నిలబడతాడనమాట. కాబట్టి ఆ కాలంలో మనం చూసినట్లయితే గొప్ప అధికారి, రాజు అంటే గొప్ప అధికార స్థానంలో ఉన్నామన్నమాట. ఆ వ్యక్తి వ్యతిరేకంగా నిలబడుతాడు. అధికారంలో ఉన్న వ్యక్తులు మనకు వ్యతిరేకంగా నిలబడుతున్నప్పుడు మనం దాన్ని జయించుకోవడం మన సొంత శక్తి సరిపోలేదన్నమాట. దేవుని సహాయం మనకు అవసరం. అధికారులే మనకు వ్యతిరేకంగా కొన్నిసారి నిలబడినప్పుడు ప్రియులారా మనకు దేవుని ఒక సహాయం ప్రియులారా మనకు అవసరం అనమాట. ఎందుకంటే మనకంటే దావీదు కంటే ఆ కాలంలో మనం చూసినట్లయితే సౌలు కింగ్ రాజు ఉన్నా కాబట్టి గొప్ప స్థాయిలో ఉన్నామన్నమాట. లోకానుసరంగా మనం చూసినట్లయితే, కానీ స్పిరిచువల్ గా మనం చూసినట్లయితే దావీదేమో చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే సౌలు నుండి దేవుని ఒక ఆత్మ వెళ్ళిపోయామన్నమాట. దేవుడు ఎందుకంటే సౌలు ప్రియులారా మనం చూసినట్లయితే తొందరపాటు ఉన్న వ్యక్తి అనమాట. దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యం చేశామన్నమాట. దేవుని గొప్ప పిలుపు సౌలు కూడా పొందాము. దేవుని యొక్క గొప్ప పిలుపు పొందాము, అభిషేకం పొందిన వ్యక్తి. కానీ ఆయనప్పుడు కూడా దేవుని యొక్క మాటలు మనుషులను భయపడి దేవుని యొక్క మాటలు పూర్తిగా చేయలేదన్నమాట, పాటించలేదు. కాబట్టి ప్రియులారా దేవుడు ఇశ్రాయేలుకు రాజు ఆ స్థాయి నుండి దేవుడు తీసివేసి దావీదును ఎన్నుకోవడానికి నియమించడానికి దేవుడు తలించామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క మాటలు పాటించుకొని బ్రతకడం చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క స్వరం మనం విని వాక్యానుసరంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యం అనమాట. ఇప్పుడు దేవుని యొక్క స్వరం ప్రియులారా సౌలు పట్టించుకోలేదు, కానీ మనం చూస్తున్న భయపడి మనుషులను పట్టించుకున్నాం అనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎలాగుంది? కాబట్టి ప్రియులారా మనం ఫస్ట్ మన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడు యేసుక్రీస్తు మన దేవుడు ఉండాలి, యేసుక్రీస్తు మన ప్రభువు ఉండాలి, యేసుక్రీస్తు మనం లోబడి పరిశుద్ధాత్మ సహాయం వలన మనం బ్రతకడం నేర్చుకోవాలన్నమాట. మొదట దేవునికి మనం చోటు ఇవ్వాలి, దేవుని రాజ్యం కొరకు మనం మొదటగా నిలబడాలి. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దాని కొరకు దేవుడు మనను నిర్మించామన్నమాట. హల్లెలూయా. కాబట్టి అది దేవుని చిత్తం అనమాట. ఫస్ట్ మనం బైబిల్లో స్పష్టంగా బైబిల్ మనకు నేర్పిస్తుంది, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించమని చెప్పాం. బైబిల్ అదే మనకు నేర్పిస్తాం. ఫస్ట్ మనం దేవుని ప్రేమించాలి. ఫస్ట్ మనం మనుషులను ప్రేమించమని కాదు. ఫస్ట్ మనం బైబిల్ ప్రియులారా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, మనల్ని సృష్టించిన, లేదంటే మనల్ని నిర్మించిన, మనకు ప్రాణం ఇచ్చిన, మనకు నిత్య జీవన అనుగ్రహించిన, మన కొరకు ప్రాణం పెట్టిన జీవంగల దేవుని ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం ప్రేమించాలి. అలాగే దేవుని ప్రేమతో నింపబడి మనం మనల్ని ప్రేమించాలి, ఇద్దరిని కూడా ప్రేమించాలి. అదే ప్రియులారా దేవుడు కోరుతుంది. ఫస్ట్ మాత్రం మనం యేసుకి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి, దేవుని వాక్యానికి ఇవ్వాలి, దేవుని ఉద్దేశానికి మనం ఇవ్వాలి అనమాట. స్తోత్ర దేవునికి ఇవ్వాలి, దేవునికి స్తోత్ర. అలాగే ఉండే ప్రియులారా మన జీవితం కట్టబడుతుంది, లేదంటే డిస్ఆర్డర్ అవుతాయి అనమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే అన్ని దేవుడు సృష్టించినప్పుడు అంత ఒక ఓర్డర్ గా దేవుడు పెట్టామన్నమాట. దేవుడు సర్వాధికారి. ఇప్పుడు దేవుని ఒక అధికారం కంటే మిగిలిన అధికారం అంతా కూడా ఇప్పుడు దేవుడు సర్వాధికారి. కాబట్టి ప్రియులారా మనం చూసిన దేవుడు అంతా కూడా ఒక డిసిప్లిన్, ఓర్డర్ గా పెట్టినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఆత్మీయ జీవితంలో ఒక ఓర్డర్ ఉండాలి అనమాట. మన కుటుంబ జీవితంలో ఒక డిసిప్లిన్ ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. సంఘంలో ఒక దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ నడిపిపులో ఉన్న డిసిప్లిన్ ప్రియులారా మనం పొందాలి, అనుభవించాలి, ఒక స్థాయిలో మనం ఎదగాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా
మనం చూస్తున్నాము ఆ కాలంలో అధికారిగా ఉన్న సౌలు ప్రియులారా దావీదుకు వ్యతిరేకంగా నిలబడుతున్నాం అనమాట. ఉద్దేశం ఏంటిది? దావీదును పూర్తిగా నాశనం చేయాలి, పూర్తిగా అంటే లేకుండా చేయాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సౌలు అనుకున్నారు దావీదు ఉండే ఇంకా నాకు పేరు రాదేమో, దావీదు బ్రతికినంతకాలం నేను తక్కువ, నన్ను ప్రజలు తక్కువ అంచనా వేయడానికి అవకాశం ఉంది. అంటే పేరు కొరకు చూడండి, పేరు రావాలి అనమాట. అదే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది జీవంపు డెంబం. ఒకటి 3 విధంగా ప్రియులారా మనం చూసినట్లయితే హవ్వను సాతాన్ ప్రియులారా శోధించినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే జీవపు డెంబం, నేత్రాశ, శరీరాశ, మూడు విషయాలు అనమాట. యేసుక్రీస్తు దగ్గర కూడా మనం చూసినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు, లేదంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. జీవపు డెంబం లాగే నేత్రాశ, శరీరాశ ద్వారా యేసుక్రీస్తునే కూడా సాతాన్ శోధించామన్నమాట. యేసుక్రీస్తు వాక్యం ద్వారా జయించామన్నమాట. పరిశుద్ధాత్మ సహాయం వల్ల వాక్యం ద్వారా జయించామన్నమాట. కాబట్టి ప్రియులారా ఈ సౌలు ప్రియులారా మనం చూసినట్లయితే జీవపు డెంబాన్ని జయించలేదన్నమాట. జీవపు డెంబాన్ని జయించలేదు. మంచి పేరు నాకు రావాలి, ఇప్పుడు నాకు వచ్చిన పేరు ఇంకొకరు తీసుకోవద్దు. ఇప్పుడు ఈ కాలంలో కూడా అలా కోరుతున్న కొందరు ఉన్నారేమో. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క మెప్పు మనకు కావాలా, లేదంటే మనుషుల ఒక మెప్పు కావాలా? సోదరులు, ఏది మనకు కావాలి? ఇప్పుడు మనుషుల యొక్క మెప్పు కంటే దేవుని యొక్క మెప్పు గొప్పది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనుషుల యొక్క మెప్పు పొందడానికి మన హృదయంలో కోపం గాని, చేదు గాని, పగ గాని, అసూయ పెట్టుకొని ఇంకా ఒకరిను పాడి చేసుకొని మనం గొప్ప పేరు పొందుదామంటే ప్రియులారా దేవుని యొక్క దృష్టిలో మనం జీరో లెక్కకి వస్తాయి అనమాట, ఓడిపోతాయి అనమాట, అభిజయం వస్తుంది, ఆత్మీయంగా మనం ఓడిపోతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, టెంపరీగా లేదంటే తాత్కాలికం టెంపరీగా ఉన్న కొద్ది ఆశీర్వాదాల కొరకు ప్రియులారా దేవునితో ఉన్న నిత్యమైన ఆ సహవాసం మనం పోగొట్టుకోవద్దు అనమాట. ఇప్పుడు దేవుని నుండి మెప్పు రావడం చాలా గొప్పది. ఎలా నమ్మకమైన మంచి దాసులు అని దేవుడు ప్రియులారా మన హృదయం చూసి మనల్ని పిలిచి ఉండే, అది చాలా గొప్పది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాం అనమాట. హృదయం ఎరిగిన దేవుడు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. మనం వాక్యానుసరంగా బ్రతుకుతున్నామా? ఇప్పుడు కీడు చేసిన వారికి మనం మేలు చేసే వ్యక్తిగా అవకాశాలు మనం ఆత్మీయంగా దిగామా? లేదంటే కీడు ఎవరైనా చేసినప్పుడు మనం కూడా తిరిగి కీడు చేసుకొని మన జీవితాన్ని మనం పాడు చేస్తున్న పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఇద్దరు జీవితం పాడు చేస్తున్న పరిస్థితుల్లో మనం ఉన్నామా? అంటే దానికి అర్థం మన ఆత్మీయంగా పసిపిల్లలం అనమాట. ఒకవేళ ఇద్దరు ప్రియులారా మనకు వ్యతిరేకంగా కీడు చేసినప్పుడు మనం కూడా తిరిగి వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తి ఉండే, వారికి వ్యతిరేకంగా మనం గాయపరిచే వ్యక్తి ఉండే, మన స్పిరిచువల్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నామన్నమాట. కాబట్టి మనకు ప్రార్థన ఎక్కువ అవసరం. అలాగుండే స్థాయిలో ఎవరైతే ఉన్నారో వారికి ప్రార్థన ఎక్కువ అవసరం, వాక్యం ఎక్కువ అవసరం అనమాట. ఇన్నర్ మన పరిశుద్ధాత్మలో ఇంకా కట్టబడాలి. ఇప్పుడు దావీదు ప్రియులారా మనం చూసినట్లయితే సౌలు ఎన్నో కీడు చేశాము అయినప్పుడు కూడా దావీదు తిరిగి ప్రియులారా సౌలుకు వ్యతిరేకంగా కీడు చేయడం లేదనమాట. మనం చూసినట్లయితే మాటల్లో కూడా క్రియలో కానీ కీడు చేయడం లేదనమాట. అంటే దానికి అర్థం దావీదు అంతా దేవునిలో ఆధారపడామన్నమాట. జీవంగల దేవునిలో ఆధారపడాం, భయపడాం అనమాట. దావీదు దేవునికి భయపడాం. అంటే అనాయింటెడ్ వన్, అభిషక్తుడు, వారి మీదే చేపట్టవద్దు, వారిని చంపవద్దు. అభిషేకాన్ని దావీదు గౌరవించామన్నమాట. అభిషక్తులను దావీదు గౌరవించడం ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తిను రెస్పెక్ట్ చేసామన్నమాట. ఎందుకంటే దేవుణ్ణి అంత ప్రేమిస్తున్నాం అనమాట. దేవుడు నియమించాం కదా సౌలును, దేవుడు సౌలును అభిషేకించాం కదా. ఇప్పుడు నేను ఎంత మాత్రం చంపలేదు, నాశనం చేయలేదని దావీదు మంచి నిర్ణయం చేసుకున్నాం అన్నమాట. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? ఈ కాలంలో మన ఒక్క మాటలు, మన క్రియలు ఎలా ఉంది? అభిషక్తులకు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నామా? దేవుడు ఎన్నుకున్న వ్యక్తులకు, దేవుడు పిలిచిన వ్యక్తులకు, దేవుని యొక్క సేవకులకు వ్యతిరేకంగా ప్రియులారా మనం మాట్లాడుతున్నామా? మన పరిస్థితి ఎలా ఉంది? దేవజనులకు మనం మేలు చేసిన వారు ఉన్నారా, లేదంటే వారికి వ్యతిరేకంగా మనం సనగడం, గుణగడం, సీక్రెట్ డిస్కషన్ చేసే గుంపులో మనం కూడా ఉన్నామా? వారికి వ్యతిరేకంగా మాట్లాడే గుంపులో మనం కూడా ఉన్నామా? కాబట్టి ప్రియులారా అభిషక్తులకు వ్యతిరేకంగా ప్రియులారా మాట్లాడుతున్న కొలది
అది దేవునికి ఇష్టం లేదు. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచే వ్యక్తులుగా మార్చబడతాయి అనమాట. పరిశుద్ధాత్మను ప్రియులారా దుఃఖపరచుకొని మన దేవుని శక్తులు ఎదగలేదు. ఇన్నర్ మ్యాన్ బలపరచబడలేదు. ఆత్మీయంగా మనం ఎదగలేదు. దేవుని చిత్తానుసరమైన ఆశీర్వాదాలు మనం అనుభవించలేదన్నమాట. ఒకవేళ మీరు తెలిసి గానీ తెలియకుండా గానీ అభిషక్తులకు వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తులు ఉంటే తప్పకుండా మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని మనం స్తుతించాలి. మనకి ఇచ్చిన ఆరోగ్యం ప్రియులారా మనం మంచి కొరకు వాడుకోవాలి. మనకు ఇచ్చిన ఆరోగ్యం కానీ దేవుని స్తుతించుకోవడానికి కొరకు, ఇద్దరు కొరకు ప్రార్థన చేయడానికి, సువార్త పరిచయం కానీ, ఇద్దరికి సహాయం చేయడానికి, మేలు చేయడానికి మనం వాడుకోవాలి. కానీ కీడు కొరకు వాడవద్దన్నమాట. ఒకవేళ మనం చెప్తారేమో, వారు నాకు కీడు చేసాం బ్రదర్, పాస్టర్ గారు వారు నాకు కీడు చేశాం కాబట్టి నేను కూడా కీడు చేశాను అంటే దానికి అర్థం మీరు వారు అంత తేడా లేదనమాట. ఇప్పుడు మనం ఏం చెప్తాం? కీడు చేసిన వ్యక్తి గురించి మనం ఏం చెప్తాం? అబ్బో వారు నాకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో నన్ను నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నం చేశారని మీరు చెప్తారు. కాబట్టి మనం కూడా వారు కీడు చేసినప్పుడు మనం కూడా సేమ్ అనమాట. మనం కూడా వారు కాబట్టి ఇప్పుడు ఇలా తేడా లేదనమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుడు కోరు తేడా రావాలన్నమాట. ఆమె పరిశుద్ధాత్మ సహాయం వలన మనకు మారు మనస్సు, వాక్యానుసరమైన జీవితం మనకు రావాలి. ఆత్మీయురాలుగా మనం ఉండాలి. కొందరు ఆత్మీయులుగా లేదేమో, కానీ వారి మధ్యలో మనం ఆత్మీయురాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఏసే బిడ్డగా బ్రతకాలి, ఏసే కుమార్తెగా బ్రతకాలి, ఏసే ప్రేమ మనం చూపాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, పరిస్థితులు వారు నన్ను ప్రేమించినప్పుడు నేను కూడా ప్రేమిస్తున్నామంటే అది మనం స్వయం నుండి వస్తుందన్నమాట. కానీ వారు కిడి చేసినప్పుడు కూడా, వారు ప్రియులారా మనల్ని తిట్టినప్పుడు, గాయపరిచినప్పుడు, ఇన్సల్ట్ చేసినప్పుడు కూడా ప్రేమించాలి అని ప్రియులారా దేవుడు కోరుతుంది. అప్పుడు కూడా మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. వారికి మేలు చేసే స్థాయిలో ఉండాలి అంటే యేసుక్రీస్తు మనలో ఎదగాలి అనమాట. కాబట్టి మనకు బలమైన ప్రార్థన మనకు అవసరం. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకున్న కొలది మన ఆత్మ నుండి దేవుని ప్రేమ రిలీజ్ అవ్వాలి అనమాట. ఒకవేళ మన హృదయంలో ఉన్న కోపం కానీ, పగ కానీ చేదు లేమైపోవాలి. అలాంటి ప్రార్థన జరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రార్థన యేసులో మనం ప్రార్థన చేస్తున్న కొలది దేవుడు తప్పకుండా మన ఆత్మను బలపరుస్తాడు, ప్రాణం పరిశుద్ధపరుస్తాడు. ప్రాణములో ఉన్న ప్రతి కోపం చేదు అంతా దేవుడు తీసివేస్తాడు. ఎందుకంటే కోపం కానీ, పగ కానీ, చేదు మన ప్రాణములు ఉంటే దానివల్ల మనం బలహీనపరచబడతాం. దేవుని రాజ్యం కొరకు మనం వాడబడలేదు. ఇవ్వలసిపెట్టి మన ప్రాణములు ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, క్షమించాలి అని అనిపించామన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31-32 రాయబడింది, సమస్తమైన చేదు, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టతము విసరించుడి, తీసివేయాలన్నమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారి మనతో క్షమించుడు, మనం క్షమించుకోవాలి. కాబట్టి దావీదు ప్రియులను మనం చూసినట్టే క్షమించే ఆ హృదయం కాపాడుకోని బ్రతకం అనమాట. క్షమించే హృదయం ప్రియులరా కాపాడుకొని అంటే దానికి దావీదు ప్రార్థన చేసి ఉండొచ్చు, బలంగా ప్రార్థన చేసి, మామూలు కాదు బలంగా ప్రార్థన చేసి ఉండొచ్చు. లేదంటే చంపేయడానికి వస్తున్న వ్యక్తులను క్షమించాలి అంటే అది ప్రియులరా పరిశుద్ధాత్మ సహాయం వల్ల, దేవుని సహాయం వల్ల మాత్రమే సాధ్యం. సొంత శక్తి వలన అది సాధ్యం కాదు. అక్కడే చాలా మంది అక్కడ ఓడిపోతారు. కాబట్టి ప్రియులారా దావీదు మనం చూస్తున్నట్లయితే స్తోత్రం. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథం 24 ప్రియులారా మనం చూస్తున్నట్లయితే 9 ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఇలాగ రాయబడింది, సౌలుతో ఇట్లా నేను, దావీదు నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగో గుహలో నా చేతికి అప్పగించునో అది నీ కళ్ళారా చూచిదివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీయందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనక నా ఏలిన వానిని చంపనని నేను చెప్పిదని. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసిదని గనక నా వలన నీకు కీడు ఎంత మాత్రమేను రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రమేను లేదనియు నీవు తెలుసుకోవచ్చును. కాబట్టి దావీదుకు ప్రియుల సౌలు చంపడానికి రెండోసారి ప్రముఖంగా అవకాశం దొరికింది అనమాట.
దావీదుతో ఉన్నవారు కూడా చెప్పానమాట, చంపేసుకో, ఎందుకంటే నీకు ఎదురైన వారు కీడు చేస్తున్నా కదా, నాశనం చేస్తున్నా కదా, నేను లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కదా. కానీ దావీదు ఆ మెసేజ్ రిసీవ్ చేయలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా వారు వీరు చెప్తున్న నెగటివ్ మెసేజ్ మనం వినవద్దు, కీడు చేయమని కొందరు చెప్తారు. కొందరు ఏం చెప్తారు, ఫలానా బ్రదర్ లేదా ఫలానా సిస్టర్, ఫలానా వ్యక్తి మీకు కీడు చేశాం కదా అని చెప్తారు. కాబట్టి నువ్వు కూడా ఎక్కువ చేసుకోవాలని కొందరు విషం లేదంటే పోయిషన్ పెడతారేమో. అలాంటి మెసేజ్ వినవద్దు అనమాట. అందుకొరకు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దుష్టులు ఆలోచన చెప్పిన మనం ప్రకారం నడవద్దని రాయబడి ఉంది. దుష్టులు ఆలోచన వినవద్దు, వారు వాళ్ళైనా మన జీవితం ఇంకా పాడైపోతాయి అనమాట, ఇద్దరు పాడైపోతాయి. ఇప్పుడు మంచి మెసేజ్ మనం వినాలి, ఇప్పుడు యేసయ్య మాటలు మనం వినాలి. దాని వలన ప్రియులారా మనం బ్రతుకు మన దీవించబడతాయి, మన ద్వారా ఇద్దరు కూడా దీవించబడతాయి. కాబట్టి దేవుని స్వరం విని ప్రియులారా దావీదు అభిషక్తులైన సౌలును ఏమీ చేయలేదు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దావీదును తర్వాత ప్రియులారా మనం చూసిన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుని చిత్తానుసారంగా మనం బ్రతికి ఉంటే శత్రువులను కూడా దేవుడు మిత్రంగా దేవుడు మార్చాడనమాట. శత్రువులను కూడా దేవుడు మిత్రంగా మార్చాడు అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సౌలు దావీదును ఎన్నోసారి ఆ ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేత చంపడానికి ప్రయత్నం చేసిన అదే ప్రియులారా సౌలు ప్రియులారా తర్వాత మనం చూస్తున్నాము 26వ అధ్యాయము ప్రియులారా 12వ వచనములో ప్రియులారా మనం చూస్తున్నది 26వ అధ్యాయము 25వ వచనములో ప్రియులారా మనం చూస్తున్నది ఇలాగా రాయబడింది. ఒకసారి నేను చదువుదాం. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువు గాక, నీవు మన కార్యములను అనుకొని విజయము నొందుదుగాక అని దావీదు అనేను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్లిపోయాను. కాబట్టి ప్రియులారా మనం చూసిన ఇంకా చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించును గాక అని చెప్పాను. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువు గాక. కాబట్టి చెంపడానికి ఆలోచన కలిగిన వ్యక్తి చూడండి, వారి మనసు దేవుడు మార్చున్నామన్నమాట, ఆశీర్వాదం పలికినట్టు. ఎందుకంటే దావీదు కీడు చేయలేదు, దావీదు ప్రియులరా సౌలుకు కీడు చేయలేదన్నమాట. కాబట్టి ఏకశత్రువు ఉన్న వ్యక్తి ప్రియుల వారి మనసును దేవుడు మార్చినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అదే జరుగుతుంది అనమాట. కాబట్టి దేశ ప్రియుల మనం కీడు చేసుకోవాలి మాత్రం మనం పొందలే, సత్యం మనం అర్థం చేసుకోవాలి. కీడు చేసుకొని కీడును మనం జయించలే. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, దేవుని బిడ్డలుగా ప్రార్థన ఊరుగా మనం మేలు చేయడం నేర్చుకోవాలి. కాబట్టి మేలు చేయడం విషయంలో ప్రియులారా మన ప్రభువైన యేసుక్రీస్తు చాలా గొప్ప స్థాయిలో ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించాం. కాబట్టి మనకు ఎన్నో మేలు చేశాం. మనకు ఎదగారములు ఎన్నో పాపాలు క్షమించాము, నిత్య జీవన అనుగ్రహించాము. మనకు ఎన్నో మేలు ప్రభు చేశాం. కాబట్టి ఇప్పుడు ఇలా శత్రువులను కూడా ప్రేమించుడి అని ప్రభు నేర్పించామన్నమాట. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు నాలో మీలో ఎదిగినాక ఇప్పుడు ప్రియుల దేవుడు కోరుతున్న విషయం మనం మేలు చేయాలి. కీడు మాత్రం దేసి మన విత్తనాలు పెట్టవద్దు. ఒకవేళ మన కీడు విత్తనాలు పెట్టి ఉంటే మన కీడే మన కోత వస్తాయి. కాబట్టి దావీదు ప్రియులారా మనం చూసినది మేలు చేస్తున్నా కాబట్టి తన జీవితం కూడా మేలుగరంగా మార్చబడామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సత్యం ప్రియులారా బైబిల్ ద్వారా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇది మన జీవితంలో అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో ప్రార్థన చేస్తాం, యేసుతో మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు ఇద్దరికి మేలు చేసినట్టు నన్ను వాడుకోము, కీడు చేసిన వారు కూడా వారి కొరకు ప్రార్థన చేసినట్టు వారికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు సామర్థ్యాన్ని బట్టి ఒక మేలైన చేసినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, శత్రువులను ప్రేమించుడి. అప్పుడు ఏమవుతుంది, వారు కూడా మార్పు వస్తారు. లేదంటే మార్పు రాదు, సమస్య ఇంకా ఎక్కువ ఇంక్రీస్ అవుతాయి. ఈవిల్ స్పిరిట్ ఎక్కువ పని చేస్తాయి అనమాట. వారు కీడు చేసినప్పుడు మనం కూడా కీడు చేసినప్పుడు సమస్య ఎక్కువ అవుతుంది. అదే మన ఈ కాలంలో మనం చూస్తున్నాం, న్యూస్ ద్వారా మనం చూస్తున్నాం ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి. ఒక్కరు కీడు చేసినప్పుడు ఇంకా దానికంటే ఎక్కువ కీడు చేసినప్పుడు సమస్యలు ఆగలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఆత్మీయులుగా దేవుని బిడ్డలుగా మనం వాక్యం పరిశుద్ధాత్మ సహాయం మన సత్యం నేర్చుకొని వాక్యానుసరంగా మనం బ్రతకడం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మేలు చేసిన వారికి దేవుడు తప్పకుండా వారిని దీవిస్తాడు, వారికి రివార్డు వస్తుంది, వారి ఆశీర్వాదాలు అనుభవిస్తారనమాట. అందుకొరకు 1 పేతురు 3:9 రాయబడింది, ఆశీర్వాదములకు వారసులకు పిలువబడిన కాబట్టి
కీడుకు బదులు కీడు చేయవద్దు, దూషణకు బదులుగా దూషణ చేయక దీవించుడి అని రాయబడింది. ఇప్పుడు దావీదు ప్రియులరా వాక్యం దేవుని సహాయం అనేది పాటించామన్నమాట. అంటే దావీదు ప్రియులరా ఆమె దేవుడు అంచెలంచెలుగా దేవుడు కృపను బట్టి దేవుడే పైకి లేపామన్నమాట. కాబట్టి శత్రువు కూడా ప్రియులరా మనం చూస్తున్నట్లయితే సౌలు కూడా ప్రియులరా మనం చూసినట్లయితే దావీదు జీవించినట్టు మనం చూస్తున్నాం. సౌలు చెప్తున్న మాట ఉంది, నీవు ఇశ్రాయేలుకు రాజు అవుతాయని, నీవు దీవించబడతాయని, నీవు జయం పొందుతారని శత్రువైన సౌలు కూడా చెప్పినట్టు, దావీదు కూడా చెప్పినట్టు అంద ప్రియుల దావీదు దేవునితో కలిసి ప్రతిగామన్నమాట. ఇప్పుడు జీవంగా కాబట్టి యేసుక్రీస్తును పరిశుద్ధాత్మవలైన మన యేసుక్రీస్తును కలిగి ఉన్నామన్నమాట. కాబట్టి తప్పకుండా మనకు కూడా అది సాధ్యమన్నమాట. కీడును ఆలోచన జయించుకొని పరిశుద్ధంగా వాక్యానుసారంగా ఇద్దరికి మేలు చేసుకొని బ్రతినట్టు ప్రభువైన యేసుక్రీస్తు నాకు మీకు అధికమైన కృప, అధికమైన అభిషేకం దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి మేలు చేస్తున్న మీరు తప్పకుండా మేలు పొందుతారు, ఆశీర్వాదాలు మీరు తప్పకుండా అనుభవిస్తారనమాట. ఒకవేళ మన కీడేస్తున్న వ్యక్తి ఉంటే మనకు ఎలాగ మనం మేలు పొందుతారు. ఒకవేళ ఇద్దరు కీడు చేస్తున్నారు, మనం కూడా ఒకవేళ కీడు చేసుకొని బ్రతినప్పుడు మన ఆశీర్వాదం ఎలా పొందుతారు? పొందలే, ఆశీర్వాదం మనం అనుభవించలే. ఎందుకంటే మన కీడే మనకు చెప్తుంది అనమాట. మనం చేస్తున్న కీడే మనతో మాట్లాడుతాయి. కాబట్టి మనం మేలు చేస్తున్న వ్యక్తులుగా ఉంటే తప్పకుండా ఆశీర్వాదాలు అనుభవిస్తాయి అనమాట. సత్యం ప్రియులారా మనం నేర్చుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనం బ్రతినంత కాలం ఇద్దరికి మేలు చేస్తే కృపాదేవుడు అనుగ్రహించినాక, అలాంటి ఆలోచన అలాంటి తలంపులు పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధి మనకు అనుగ్రహించినాక. ఇప్పుడు అపోస్తలుల గారి 10:38 రాయబడింది, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ప్రియులారా మేలు చేసుకొని బ్రతికాం అనమాట. రోగాలతో వారు స్వస్థపరచుకొని, దెయ్యాలను వెళ్ళగొట్టుకొని మేలు చేసుకొని బ్రతికాం. ఇప్పుడు దేవుడు ఇచ్చిన అభిషేకం దేని కొరకున్న సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకరు కీడు చేయడానికి ఉన్నది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు కీడు చేయలేదన్నమాట. ఎవరు కీడు చేయలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరికి కీడు చేయలేదన్నమాట. మేలు చేసే దేవుడు మన దేవుడు. శత్రువులు కూడా మేలు అంటే శత్రువులు కూడా మారుమనస్సు అనుభవంలోనికి నడిపించి దేవుని కుమార్తెగా మార్చే దేవుడు మన దేవుడు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనుషులు ఎవరు మన శత్రువులు కాదు. రక్త మాంసములతో నాకు మీకు పోరాటం లేదు. ఒకవేళ రక్త మాంసములతో మనకు పోరాటం ఉంది అని మన మనసులో ఆలోచన వస్తున్నామంటే అది దేవుని నుండి కాదు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం సత్యం సాతాను మాత్రమే అనమాట. ఆ సాతాను కూడా శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సంపూర్ణంగా ఓడించాము. ఇప్పుడు ఈ సాతాను తంత్రాలు ప్రియులారా మనం ఓవర్కమ్ చేసుకొని బ్రతకాలంటే పరిశుద్ధాత్మ వలన ఇద్దరులకు మేలు చేసుకొని బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఒకవేళ మేలు చేసే సామర్థ్యం మనకు తక్కువ ఉండే ప్రార్థన చేయాలి. ప్రభువా మేలు చేసే మనసు, ఆలోచన, తలపు, ఆ సామర్థ్యం కృప నాకు దయచేయమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దావీదుకు అది దేవుడు అనుగ్రహించామన్నమాట. దేవుడు తప్పకుండా నూతన దిబ్బదన కాలములు ఉన్న, కృపా కాలములు ఉన్న, మహిమా నిరీక్షణ క్రిస్తువును కలిగిన మనం తప్పకుండా ఎక్కువ మేలు చేసిన వారుగా దేవుడు మనల్ని వాడునాక. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం మన మాటలు క్రియల ద్వారా ఎవరికి ప్రియులారా మనం కీడు చేయవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. ఎందుకంటే మీకు కీడు రాకుండా ఉండడానికి వరకు మీరు మేలు అనుభవించాలని దేవుడు కోరుతుంది. మీరు ఆశీర్వాదం అనుభవించాలి అని ఉద్దేశంతోనే దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి ప్రియుల పరిశుద్ధాత్మకు నింపబడి అనేకులను దీవిస్తాం, అనేకులకు మేలు చేస్తాం. అలాంటి కృప దేవుడు అనుగ్రహించినాక, ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, మీరు మా పట్ల తండ్రి ప్రభు మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తంలో ఆధారపడుతున్నాం. ఆలోచన, మాటలు, క్రియల ద్వారా ఉన్న ప్రతి పాపాలు క్షమించుము తండ్రి. దేవా మీశ్వరమేని ఇద్దరుకు మేలు చేసే వ్యక్తులుగా ప్రతి కృప తండ్రి మాకందరికీ పరిశుద్ధాత్మ దేవ సమృద్ధి దేవా దయచమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవ క్షమించే కృప అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపమని ప్రార్థనిస్తున్నాం. కోపం, పగ, చేదు, అసూయ యేసు నామములో అది లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. హోలీ స్పిరిట్ వాక్యం ఆత్మ ద్వారా దేవ శుద్ధి చేయబోతండి. నేను పరిశుద్ధం కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన తండ్రి. దేవా మీ పరిశుద్ధం మేము కోరుతున్నాండి. మా హృదయాన్ని పరిశుద్ధం పరిచమొత్తండి. ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు ఆమె పులిపడిన కాబట్టి మీరు కీడుకు బదులు కీడు చేయవద్దు అని చెప్పిన దేవా, ఆమె దూషణకు బదులుగా దూషణ చేయవద్దు అని చెప్పిన దేవా, దీవించుడని నేర్పించిన ప్రభు ఆ కృప తండ్రి అధేయంగా మాకందరికి హోలీ స్పిరిట్ దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహిబైన శివ ఆరాధన కరగరబిన సుగోలు కొడుబిడే తమ కాలంలో బ్రదైనంత కాలం అనేకులకు మేలు చేసుకొని బ్రదే కృప తన అభిషేకత మమ్మల్ని మేము నింపమని ప్రార్థనిస్తున్నాం. అలాగే ప్రభా శత్రులను కూడా మిత్రులుగా మార్చడానికి శక్తి కలిగిన దేవ మీ యొక్క గొప్ప కార్యం మందిర జీవములో దేవ మేము అనుభవించుకొని దేవ మిమ్మల్ని ఆరాధించే ఆ కృపా దేవ దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే బై నా ప్రతి ఒక్కరిని దేవా వాక్యం పేరిన ప్రార్థన ఏకపరిచిన వారందరికీ
దేవా మీ కృప సమృద్ధి దేవా దయచేయము తండ్రి. దీవెన సమృద్ధి దీవెన యేసులో ప్రతి ఒక్కరు అనుభవించినా కానీ ప్రార్థన చేస్తున్నాం. మహిమ ఘనత మీకే అప్పగిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.